చనిపోయి సమాజపడి తిరిగి లేచిన తరువాత ఆయన పునరుద్ధాన ప్రత్యక్షతల గురించి మనం ఒక వారం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు తాను తిరిగి లేవటానికి గల గొప్ప కారణం ఏంటంటే, మనమంట చనిపోయి ఉన్నాం కాబట్టి ఆయన మనలను బ్రతికించడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన తిరిగి లేవడానికి గొప్ప అనేక విషయాలు మనం ధ్యానించాలి. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి సాక్షిగా మగ్దలేని వారికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకంటే మరియా యేసయ్యను ఎక్కువగా ప్రేమించడం అంటే చెప్పాలి. యేసు ప్రభువాన్ని ఎందుకు ప్రేమించింది? ఆయన్ని ఎందుకు అంతగా అభిమానించింది? ఎందుకు ఆయనను ఆరాధించింది? ఎందుకు ఆయనను సాక్షిగా జీవించిందో చెప్పాలి. ప్రేమించడం అంటే ఆజ్ఞలను గైకొనడం అంటే. దేవుని స్తోత్రం. ఒకడు ఆయన ఆజ్ఞను గైకొంటేనే కానీ ఆయనను ప్రేమించిన వాడు. ఆజ్ఞను గైకొనకుండా నేను యేసయ్యను ప్రేమిస్తున్నానంటే అది ఉట్టి అబద్ధం అన్నాడు. ఏంగా నేను గైకొన్నానంట? ఒకడు నా మాటలు విని వాటి చొప్పున చేసిన వాడే నన్ను ప్రేమించేవాడు. వానిని నా తండ్రి కూడా ప్రేమిస్తావు, నన్ను నేను వానికి కనబరుచుకుంటాను. మేమిద్దరం వచ్చి వారి దగ్గర భోజనం చేస్తాము. స్తోత్రం. ప్రేమించడం అంటే ఆజ్ఞలు గైకొనడం. ఏంటి ఆయన ఆజ్ఞలు? చెప్పండి అమ్మా, ఆజ్ఞలు ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి రెండు ఆజ్ఞలు ఏంటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. అది రెండవ ఆజ్ఞ. ఆయన ఇచ్చిన మొదటి ఆజ్ఞేమో నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే దేవుడిని ప్రేమించాలి, ఆ తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. రెండు ఆజ్ఞలు. పాత నిబంధన ఆజ్ఞలు అయితే 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి చెప్పండి? 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ చెప్తాం. ఒకటి చెప్పండి. మొదటి ఆజ్ఞ, నీ దేవుడే నీ యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం ఉంది, కింద భూమి, భూమి కింద ఉండు నీళ్ళేంది కానీ నువ్వు దేని రూపంలో చేసుకోండు, విగ్రహాన్ని చేసుకోండు, దాన్ని సాగిల పడకూడదు, దాన్ని పూజించకూడదు. అది విగ్రహ ఆరాధన చేయకూడదు. దేవునికి స్తోత్రం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. మొదటి ఆజ్ఞ. రెండవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, పలకకూడదు, వేస్ట్గా. మూడో ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నాలుగో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించు. వ్యభిచరించు, దొంగిలించు, అబద్ధ సాక్ష్యం పలుకు, నీ పొరుగు వారిని ఇల్లు ఆశింపు, నీ పొరుగు వారిని భార్య కానీ, ఎద్దులు కానీ, గాడిదలు కానీ, నీ పొరుగు వారి దగ్గర ఏది ఆశింపు. విగ్రహారాధన చేయి. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు. వీటిని గైకొంటేనే మనం దేవుని ప్రేమించినట్టు. వాటిని మనం గైకొనట్టు లేదని, నెరవేర్చలేకపోతున్నామని ఆయన ధర్మశాస్త్రాన్ని సిలువలో నెరవేర్చి వాటిని ముగించాడు. దేవుని స్తోత్రం.
కాబట్టి వాటిని నెరవేర్చాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అంటే ఆజ్ఞలన్నీ గైకొని నెరవేర్చడం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు ఏం చేశాడంటే భూలోకానికి మానవుడిగా వచ్చాడు. ఎందుకు మానవుడిగా వచ్చాడంటే మనుష్యుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోతుంది, ఆజ్ఞలను గైకొనలేకపోతుంది, దేవుని మాట వినలేకపోతుంది, సాతాను మాట వింటూ దేవునికి దూరం అయిపోయాడు, నరకానికి పాత్రుడైపోయాడు, వ్యాధి బాధలు కష్టాలు తెచ్చుకున్నాడు, కరువు ఖడ్గాన్ని తెచ్చుకున్నాడు, వాటన్నిటిని మరణం తీసుకొచ్చుకున్నాడు, ఆలని అగ్నిగుండాన్ని తీసుకొచ్చుకున్నాడు. అంటే సంప్రాప్తమైంది. వీటన్నిటికీ పాత్రుడయ్యి నరకానికి వెళుతున్నాడు. ఆ మానవుడిని విడిపించడానికి ఆయన దేవుడే మానవులుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆజ్ఞలను దేవుని యొక్క మాట విన్నాడు. ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను. కాబట్టి తండ్రి చిత్తం ఏంటంటే మానవుల కోసం వారిని విమోచించడం తండ్రి యొక్క ఇష్టం. తండ్రికి ఇష్టం ఏంటంటే మానవులందరినీ పాపముల నుంచి విమోచించాలి, మరణం నుంచి విమోచించాలి, నరకం నుంచి విమోచించాలి. తండ్రి యొక్క ఇష్టం. ఆ ఇష్టాన్ని నెరవేర్చాడు భూలోకంలో యేసుక్రీస్తు. తండ్రికి ఇష్టంగా జీవించాలి. తండ్రి మాట వినటమే తండ్రికి ఇష్టడుగా ఉంటాడు. తండ్రి చెప్పిన పని చేశాడు. నువ్వు చనిపోవాలి మానవాడి కంటే సిలువలో ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. అంతే. ఎందుకు చనిపోవాలంటే మానవులందరి యొక్క పాపాలు విమోచించాలి, నరకం నుంచి వారిని తప్పించాలి. కాబట్టి నువ్వు ప్రాణం ఇవ్వాలి. నువ్వు ఎందుకు ప్రాణం ఇవ్వాలంటే భూలోకంలో పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. ఎవరి రక్తం? మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము కల్మషమైంది కాబట్టి, మానవుల రక్తం కల్మషమైంది కాబట్టి ఎవరు పరిశుద్ధుడు లేబడి నీవే ఈ లోకానికి వచ్చి పరిశుద్ధుడిగా జీవించి నీ రక్తాన్ని సిలువలో ప్రోక్షిస్తే ఆ రక్తం ద్వారా నేను మానవాళ్ళని క్షమిస్తాను. దేవునికి స్తోత్రం. ఈ తండ్రి చిత్తం, తండ్రి మాట. భూలోకానికి ఆయనే వచ్చాడు, తండ్రి మాటను నెరవేర్చాడు, ప్రాణం ఇచ్చాడు, రక్తం ఇచ్చాడు, చనిపోయాడు. దేవునికి స్తోత్రం. మూడో దిన సమాధి చేయబడ్డాడు, మూడో దిన సజీవుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈ 33.5 సంవత్సరాలంతా మానవుని యొక్క జీవితం. మనిషి మనం ఎలాగున్నామో ఆయన అలాగ ఉన్నాడు. అయితే దేవుడే మానవుడిగా వచ్చాడు. అలా మనం జయించలేని వాటిని, మనం నెరవేర్చలేని వాటన్నింటిని ఆయన నెరవేర్చి వాటిని ముగించాడు. అది కొట్టివేయాడు. అబద్ధం ఆడలేదు, పాపము చేయలేదు, విగ్రహాలను చేయలేదు కదా. ఆయన తప్ప వేరొక దేవుడు ఒక్కడే దేవుడని ప్రకటించాడు కదా. విభజించలేదు, దొంగలించలేదు, అబద్ధసాక్ష్యం పలకలేదు, పొరుగు వారిని ఏది ఆశించలేదు. ఆజ్ఞలన్నిటిని నెరవేర్చి సిలువలో ప్రాణం ఇచ్చి వాటిని కొట్టివేశాడు. ధర్మశాస్త్రం కొట్టివేసి అన్నాడు, అప్పుడు ఏం వేశాడంటే, నా పిల్లలు వాటన్నిటిని నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి 2 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుని ప్రేమించు, పూర్ణ హృదయంతో ప్రేమించు, నీ పొరుగు వారిని. ఈ 2 ఆజ్ఞలు ఇచ్చాడు. కాబట్టి ఆ 2 ఆజ్ఞలు గైకుంటే మనము దేవుని ప్రేమించిన వారం అన్నట్టు. ఆ ఆజ్ఞలు గైకొనకుండా మనం దేవుని నేను ప్రేమిస్తున్నాను, దేవుని దగ్గరకు వస్తున్నానంటే అది అబద్ధం అని అర్థం. దేవుడు మెచ్చడు ఆ భక్తిని. కాబట్టి దేవుని ప్రేమించాలంటే పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అంటే దేవుని దగ్గరికి రావడం ఇష్టంగా రావాలి, కష్టంగా రాకూడదు. అర్థమైందా? దేవుని సన్నిధికి రావాలి. ప్రార్థించాలంటే ఇష్టంగా ప్రార్థించాలి. కానుక ఇవ్వాలంటే ఇష్టంగా కానుక ఇవ్వాలి. ఆయన మందిరానికి రావాలంటే ఇష్టంగా రావాలి. అలాగా పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తే అప్పుడు మనం దేవుని ప్రేమించిన వారు అర్థం. మగ్దలేని మరియ యేసయ్యను ఎందుకు దేవుని ఆజ్ఞను గైకొందని అర్థం. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే, మగ్దలేని మరియ అంట 7 దెయ్యాలు ఆమెకు ఉన్నాయంట. చెప్పండి. మగ్దలేనికి దాదాపుగా 7 దెయ్యాలు ఉన్నాయంట మన ఆమెలో. ఉన్నందువల్ల ఆమె లోకంలో జీవిస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆమెను కనుగొని వాటన్నిటి నుంచి విడిపించాడు.
ఆయన దగ్గరకు వచ్చిన వెంటనే గద్దించిన వెంటనే అవన్నీ పారిపోయి అప్పుడు ఆమె మనిషి ఏమైంది? ఇప్పుడు దాకా దెయ్యాలుంటే ఏమైంది? దెయ్యమైంది. స్తోత్రం. దెయ్యాలుంటే ఏమవుతాం? మనం దెయ్యాలైపోతాం. అంటే దెయ్యపు లక్షణాలు మనకు వస్తాయి. అవన్నీ బయటికి పోయిన తర్వాత దేవుని వెలుగు ఆమెలోకి వచ్చింది కాబట్టి ఆమె మనిషిగా మారి మంచి మనసు వచ్చింది. ఇక యేసయ్య మాటలు ఎక్కడో ఆయన చెప్తున్నా అక్కడికి వెళ్తూ ఉంది. దేవుని మాటలు వింటూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి బోధ వింటూ ఉంది. ఇప్పుడు కదా ఆ రీతిగా మా మనిషి కదా దెయ్యముగా ఉన్నటువంటి దెయ్యాలతో ఉన్నటువంటి మనిషి విడుదల పొంది మనిషిగా మారి యేసయ్య మాట వింటూ యేసయ్య బోధలు వింటూ యేసయ్య కోసం సాక్షిగా జీవించి దేవునికి స్తోత్రం. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు మన ఒంటి నిండా అవే ఉంటాయి. ఏముంటాయి? తాయెత్తులు ఉంటాయి కదా, లోక కట్లు ఉంటాయి కదా, మత కట్లు, కొల కట్లు, ప్రాంతీయ కట్లు కదా, రకరకాల కట్లు, చేతబడి కట్లు, దెయ్యపు కట్లు, ఇవన్నీ ఉంటాయి. అంటే వాటి నుంచి మనం విడుదల పొందలేకపోతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విడిపిస్తాడు. విడిపించినప్పుడు మనం ఆయన కోసం బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలమ్మా? యేసయ్యకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, కరువైనా, ఖడ్గమైన, ఉపద్రవమైన, మరణమైన కదా ఆయనను విడిచిపెట్టాడు. ఆయన కోసమే మనం జీవించాలి. మగ్దలేని అలానే ప్రభు కోసమే బ్రతికింది. ఎన్ని నిందలు బాధలు వచ్చినా ప్రభు కోసమే జీవించింది. యేసయ్యను ప్రేమించినందువలన మగ్దలేని మరియకు యేసయ్య కనిపించాడు. స్తోత్రం. అంటే శిష్యులు ముందుగా ప్రేమించారు. శిష్యులు దేవుని మాట విన్నారు, యేసయ్య మాట విన్నారు, ఆయనను వెంబడించారు, ఫాలో అయ్యారు. కానీ వారందరికంటే మగ్దలేనే ఎక్కువ యేసయ్యను ప్రేమించింది అన్నట్టు. సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారంటే ఏం చేశారు? ఆయన ప్రత్యక్షమై ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే మహిమలో ప్రత్యక్షమయ్యారు, ఆత్మస్వరూపిగా ప్రత్యక్షమయ్యారు. ఆయనను ఆమె గుర్తుపట్టలేకపోయింది. గమనించారు ఏంటంట పిల్లలు, గమనించారు. మరియా యేసయ్యను గుర్తుపట్టలేకపోయింది, గుర్తించలేకపోయింది. మహిమలో ఉన్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకుని ఉన్నాడు, దగ్గరగా మెరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ మగ్దలేని చూసింది కానీ ఆయనను గుర్తుపట్టినప్పుడు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అప్పుడు అన్నది కదా, అయ్యా నా ప్రభు దేహాన్ని ఎవరు తీసుకెళ్ళారయ్యా, తోటమాల అనుకున్నదంట. ఆయన దేహాన్ని తీసుకెళ్ళారు, నువ్వేమైనా తీసుకెళ్తే నాకు ఇవ్వయ్యా, నేను తీసుకెళ్తాను ఆయన దేహాన్ని. అప్పుడు అంతగా యేసు ప్రభు వారి హృదయం కదిలిపోయింది. శవాన్ని ఎవరైనా మోసుకెళ్తారా? ఒక ఆడ మనిషి 3 రోజులు చనిపోయిన కుళ్ళిన శవాన్ని ఎవరైనా వేసుకెళ్తారా? భోజనం వేసుకెళ్తారు? నాకు ఇయ్యే, నేను తీసుకెళ్తాను అంటుంది. అంతగా అభిమానించింది ప్రభు, అంత బ్లంట్గా ఆయనను ఆరాధించింది, ఆయన కోసం జీవిస్తావు. అప్పుడు ఆ ప్రేమని ముగ్ధులైపోయి ప్రభు వారు మరియా అని సంబోధించాడు. ఏం సంబోధించాడు? తను బ్రతికొన్న దినాల్లో మరియమ్మని ఎలా పిలిచాడు, మరియని మగ్దలేని మరియని ఎలా పిలిచాడు? మరియా అని పిలిచాడంట. పిలిచినప్పుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టింది. ఏం చేసిందమ్మా? యేసయ్య మాటను గుర్తుపట్టింది, స్వరాన్ని. ప్రభుని బోధకుడా అని వెంటనే గుర్తుపట్టి ఆయనను పాదాలు పట్టుకుపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరు ఆయనను ప్రేమిస్తారో వారికి తన ప్రత్యక్షతను ఇస్తాడు, ఆయన కనిపిస్తాడు. పూర్ణ హృదయంతో ప్రేమించాలంటే ఆజ్ఞలు గైకొనాలి. అది ఆయన అక్కడ ప్రేమించడం. యేసుక్రీస్తు తండ్రిని, దేవుడిని ప్రేమించడం అంటే ఆయన చెప్పిన మాట వినటం. ఆజ్ఞలు అంటే ఆయన మాట. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు ఆయన మాట. కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేవాలి. మనమే కూర్చోమ్మా అంటే నేను కూర్చోను, నేను నిలబడతాను. ఆయన చెప్పిన మాట కూర్చోమంటే కాదు, నేను నిలబడతాను. నిలబడమంటే నేను కూర్చుంటాను. ఆ టైపు ఉంది మానవాళి యొక్క నైజం. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కాదు దేవుని మాట మనం తప్పకుండా వినాలి, వినిన మాటను గ్రహించాలి,
ఆ మాట ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు ఆయనను ప్రేమించిన వారు ఆయన తన ప్రత్యక్షతను ఇస్తాడంట, వారికి కనిపిస్తాడంట, వారితో కలిసి భోజనం చేస్తాడంట. ప్రకటన గ్రంథం చదవండి, ప్రకటన గ్రంథం 20 వచ్చు, 3వ అధ్యాయం 20 వచ్చు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లుగా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించమని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనతో కూడా కలిసి ఏం చేస్తాడట? భోజనం చేస్తాడంట. మరి ఒక వచనం చూద్దామా? లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 37వ వచనం. ప్రభువు వచ్చి దాసులు మెలుగుగా ఉండుట కనుగొను ఆ దాసులు ధన్యుడు, అతడు నడుము కట్టుకొని వారికి భోజన పంక్తిని కూర్చుండి పెట్టి తానే వారికి వచ్చి ఉపచారము చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. తానే వచ్చి వారికి భోజనం పెట్టి ఉపచారం చేస్తాడంట. ఏ దాసుడు మెలుగుగా ఉండును అంటాడు. ఎవరైతే మెలుగుగా ఉంటారో అంటే సిద్ధపడి ఉంటారో, ఒకటి దేవుని ఆజ్ఞను ఎవరు గైకొంటారో, ఆయన ప్రేమిస్తారో, ప్రియమైన వాళ్ళరా, వారి విషయంలో ఆయన వచ్చి వారితో కలిసి భోజనం చేస్తాడు. ఆయన రావటం అంటే ఆయన వారికి ప్రత్యక్షత ఇవ్వటం అని అర్థం, వారికి కనిపిస్తాడని అర్థం. ఏందమ్మా ఇంటికాడ వదిలిపెట్టారమ్మా, ఓ జ్వరం వచ్చిన ఎండ తిరగకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకు ప్రత్యక్షణ ఇస్తాడు. మళ్ళీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఆయన తానే వచ్చి వారికి భోజనం చేస్తున్న వాటితో కలిసి నేనును నా తండ్రి